రైట్, అది ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు కార్తిక్ గారి దగ్గరికి వెళ్ళొస్తే, కార్తిక్ గారు డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా నిర్వహించామని కూటమి చెప్తుంటే, లేదా అక్రమాలు జరిగాయని వైసీపీ అంటుంది. అంటే మనం చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన వాళ్ళ యొక్క వ్యూ కూడా తీసుకోవాలి కాబట్టి అక్రమం జరిగిందని చాలామంది అంటున్నారు. లేదు, జాబ్స్ వచ్చిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళకి జాబ్స్ వచ్చాయని చాలామంది అంటున్నారు. సో ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ ఏంటి? నిజానికి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాకూడదండి, చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా మంది జీవితానికి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు నిజానికి డిఎస్సిలో నిజంగా అక్రమాలు జరిగితే ఎవరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఈ 2 పాయింట్ల ద్వారా మనం ఆలోచించాలి ఒకసారి. ఇప్పుడు నిజంగా కనుక డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనుకోండి, డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది ఎప్పుడు? ఆ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు అన్యాయం జరిగినోడు, అన్యాయానికి గురైన వాడు, అక్రమాల వల్ల నష్టపోయిన వాడు రోడ్డు మీదకి వస్తాడు కదా. ఇప్పుడు అక్రమానికి బలైనోడు, అన్యాయానికి బలైనోడు టీడీపీడైనా, జనసేనోడైనా, వైసీపీడైనా, పార్టీతో సంబంధం లేకుండా తన జీవితం మీద ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, తనకి అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు పార్టీయోడైనా సరే పార్టీ మీద అభిమానాన్ని పక్కన పెట్టి రోడ్డు మీదకి వస్తాడు. అవునా కదా? మరి ఇదంతా ఏంటండి? నిరుద్యోగుల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం. అయితే అప్పుడు నిజానికి ఎక్కడైనా అండి బాధితులు ముందు రోడ్డు మీదకి వస్తారు, బాధితుల పక్షాలు ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ఇక్కడ ముందు ప్రతిపక్షం ఉంటుంది, బాధితులు ఇప్పుడే కొద్దిగా దుర్గయ్య అనేటువంటి పేరు మనం మొదటిసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో వింటున్నాం. ఆల్రెడీ దుర్గయ్య అనేటువంటి వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ కోర్టు పిటిషన్ తన చేసిన తప్పుని ఒప్పుకున్నాడు చాలా క్లియర్ గా. ఇప్పుడు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ సత్యారి గారు చెప్పారు, చూపించారు. ఆల్రెడీ అతను కోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. ఇంకా పై కావాలంటే పై కోర్టు కూడా పోవచ్చు, అతను న్యాయ పోరాటం చేయొచ్చు. అతను నిజంగా అర్హుడైతే, అతనికి అన్యాయంగా పోస్ట్ కనుక మిస్ అయితే అతనికి కోర్టు ద్వారా తెప్పించుకునే అవకాశం ఉంది. రాజకీయ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పోరాటం, వీధి పోరాటం చేసే బదులు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటితో కలిపి కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నా సరే కోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. మీకు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైఎస్ వివేక గారు హత్య జరిగింది, దాని మీద సునీత గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారు. దానికి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు. నిరాకరించినప్పుడు సునీత గారు ఏం చేశారు? ప్రాథమిక ఆధారాలు పట్టుకుని కోర్టుకు పోయారు. కోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. అలాగే సరే, ఇప్పుడు ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరినా కోరకపోయినా జగన్ దగ్గర కనుక ఆధారాలు ఉంటే అవి పట్టుకుని కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టు నిజంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారిస్తే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. అలా చేయకుండా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాని వాళ్ళకి మధ్య గొడవ పెట్టడం, లేదు ప్రజలు ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడం సహజంగా ఎలా ఉంటదంటే అండి, ఇప్పుడు ఉద్యోగం వచ్చేది వేలాది మందికి, ఉద్యోగం రాని వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు. దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళకి సహజంగా ఒక బాధ, ఒక ఆక్రోశం, ఒక ఆవేదన, ఒక భయాందోళన, ఒక అనుమానం ఎప్పుడు ఉంటాయి, సహజంగా ఉంటాయి. ఆ బాధలో ఉన్నవాడికి, ఆవేదనలో ఉన్నవాడికి, అనుమానంలో ఉన్నవాడికి ఇప్పుడు మనం నిప్పు రాజేసామనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక అగ్గి రాజేది. అది వాడి తప్పు కాదు, వాడి పరిస్థితి. దాన్ని వీళ్ళు ఎన్నికేజ్ చేసుకున్నారు అనమాట. ఎన్నికేజ్ చేసుకోవటం అనేటువంటి దాన్ని ఇప్పుడు దీన్ని రాజకీయాల కోసం వాడుకోవటాన్ని నేను తప్పుపడుతున్నా. నిజంగా అక్రమాలు జరుగుతుంటే కోర్టుకి వెళ్ళమని చెప్తున్నా. రేపు కోర్టు కనుక నిజంగానే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని కనుక చెప్తే మీరు అగ్రీ చేయాల్సిందే, నేను అగ్రీ చేయాల్సిందే. కానీ అది కాదు కదా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆయన దుర్గయ్య అనేటువంటి ఒక క్యాండిడేట్ ని పక్కన పెట్టుకొని మరి ప్రెస్ మీట్ పెడితే ఆ దుర్గయ్యకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని వివరాలు ఇలా అధికారులు బయటకు వెల్లడించారు ఓపెన్ గా. పైగా అధికారులు చెప్తున్నారు, మీకేమైనా డౌట్స్ ఉంటే అభ్యర్థులు ఆఫీస్కి రండి, మీకోసం సపరేట్ సెల్ పెట్టాము, మీ డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తాము. ఆల్రెడీ గత ప్రెస్ మీట్ తర్వాత కొంతమంది అభ్యర్థులు వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని వెళ్ళారు. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే రండి అని అంటున్నారు. పైగా నిజంగా అధికారులు డౌట్స్ క్లారిఫై చేయట్లేదు అనుకోండి, మళ్ళా నేను చెప్తున్నా కోర్టుకి వెళ్ళొచ్చు. ఆల్రెడీ కోర్టులో 89 పిటిషన్లు పడ్డాయని చెప్తున్నారు. 89 పిటిషన్లో ఒక్క పిటిషన్ న్యాయం ఉన్నా సరే కోర్టు ఇప్పటికి పరిగణలో తీసుకునేదిగా. సహజంగా కోర్టులు ప్రభుత్వాల వైపు ఉండవు, బాధితుల వైపు ఉంటాయి, బాధితుల వైపే ఉంటాయి. కానీ ఇక్కడెక్కడ కూడా కోర్టులు ధృవీకరించలేదు అక్రమాలు జరిగాయని దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఒకటి చెప్పండి, 83 కేసులు వేశారని, ఫెయిల్ అయ్యారని కూడా ఇందాక మనకి బీజేపీ నుండి స్పోక్స్ పర్సన్ మాట్లాడారు. మరి ఏ ధైర్యంతో వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు? అంటే ఉట్టి నోటి మాట్లాడండి. ఒక రాజకీయ రక్షని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉద్యోగం వచ్చిన వాడికి ఉద్యోగం రాని వాడికి మధ్య గొడవ పెట్టాలి.
సమాజంలో అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఉద్యోగం రాని లక్షల మందిలో ఉన్నటువంటి భయాందోళనలు, అనుమానాలను ఎన్కాష్ చేసుకోవాలి. దాని ద్వారా ఒక రాజకీయ లాభాన్ని పొందాలి. దీనికోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంగా నేను చూస్తున్నాను. రాజకీయ లాభాలు ప్రతి రాజకీయ పార్టీ ఆలోచిస్తుంది కదండి. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూను పట్టుకొని రాజకీయ లాభం కోసం వాడుకోవటం మాత్రం తప్పు, ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు తప్పు జరగలేదు అనే పూర్తిగా నేను ఒకరు తప్పుకోండి. తప్పు జరిగి ఉంటే నిరూపించమని అంటున్నాను నేను. నీ దగ్గర ఆధారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అంటే నేను. పైగా నిజంగా ఆధారం ఉంటే కోర్టుకు పొమ్మని అంటే నేను. ఎందుకు నువ్వు కోర్టుకి వెళ్ళవని అడుగుతా. ఎందుకు రాజకీయ పోరాటం, వీధి పోరాటం చేస్తున్నావు? ఇక్కడ దొంగతనం బయటపెట్టేదా జగన్మోహన్ రెడ్డిది? కావాలని రాజకీయాల కోసం వాడుకుంటున్నాడు తప్ప దీంట్లో నిజం లేదు అన్నది అర్థం కావట్లేదా? మళ్ళీ నేను చెప్తున్నా అండి, ఒక 2 పాయింట్సే. ఒకవేళ నిజంగా అక్రమాలు జరిగి ఉంటే ఎవరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి? చెప్పాల్సిన డిఎస్సి అభ్యర్థులు, చెప్పాల్సిన సమయం రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయం. ఇప్పుడు మొన్న నీట్ పేపర్ లీక్ అయిందండి. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు రోడ్డు మీదకి జనం వచ్చారా? లేదు, నీట్ పేపర్ లీక్ అయిన 1 year తర్వాత రోడ్డు మీదకి వచ్చారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు Group 1, Group 2 పేపర్లు ఆటో డ్రైవర్లతో దిద్దిచ్చారని కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు దాన్ని అడ్మిట్ చేసుకుంది. కేసుని ఎందుకు అడ్మిట్ చేసుకుంది? దాంట్లో కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి అడ్మిట్ చేసుకుంది. మరి దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు అడ్మిట్ చేసుకోదా? నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా అక్రమాలు జరిగాయి అన్న ఆధారాలు కనుక ఉంటే కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. కింది కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయే అవకాశం ఉంది. వెళ్ళొచ్చు. ఓకే, రైట్, మాట్లాడదామండి. ప్రస్తుతం మనకి ఇజ్రాయెల్ గారు జాయిన్ అయ్యారు. వారు వైసీపీ ఎమ్మెల్సీ గెస్ట్ చేంజ్ అయ్యారు. ఇజ్రాయెల్ గారు నమస్కారం.